Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది చంద్రబాబు పాలనేనా? గాడి తప్పుతున్న విజనరీ. చంద్రబాబు నాయుడు రాజకీయ మరియు పాలనా వ్యూహాలు సందర్భాన్ని బట్టి ఫలిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ ఏర్పాటు, ఇటీవలి ఎన్నికలలో కూటమి కట్టడం వంటి కీలక నిర్ణయాలు విజయవంతమయ్యాయి. అయితే రాజకీయాలలో వ్యూహాల ఫలితాలు ఎప్పుడూ మారుతున్న పరిణామాలు, ప్రజల అంచనాలు మరియు ప్రతిపక్షాల స్పందనపై ఆధారపడి ఉంటాయి. రాజకీయ వ్యూహాలు, పొత్తులు ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడడం వల్ల ఓట్ల చీలికను అడ్డుకోవడంలో ఆయన వ్యూహం పూర్తిగా ఫలించింది. అయితే దీర్ఘకాలికంగా కూటమిలోని పార్టీలను సమన్వయం చేసుకోవడం మరియు కేడర్ అంచనాలను అందుకోవడంపై ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. పాలన, అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామికీకరణ, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం రూపకల్పన వంటి బ్లూ ప్రింట్లతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానాలు క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించి ఆశించిన ఫలితాలను ఇస్తేనే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనం లభిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. చంద్రబాబు ప్రస్తుత నిర్ణయాలు కూటమి రాజకీయం ఒకంత పార్టీలో ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో మాదిరిగా చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి నియోజకవర్గాలలో కూటమి నేతల మధ్య సమన్వయం లేదు. అలాగే అవినీతి ఇష్టారాజ్యంగా నడుస్తోంది. శాంతి భద్రతల సమస్య చంద్రబాబు పాలన అనిపించడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో దేనిని కప్పిపుచ్చడం సాధ్యం కాదు. గతంలో చంద్రబాబు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేవారు కాదు, కఠినంగా వ్యవహరించేవారు. గతంలో తన పాలనలో జరిగిన విషయాలు ప్రతి సభలో వల్లెవేస్తే సరిపోదు. ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయకుంటే రానున్న ఏ ఎన్నికల్లోనైనా ప్రభుత్వానికి, పార్టీకి ప్రజలు దూరమవుతారన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది.